గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దామండి. Yes, welcome to the station. Now today objection handling. ఫస్ట్ ఆబ్జెక్షన్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి అనుకుంటే, అంటే ఆబ్జెక్షన్ అంటే మన ఆబ్జెక్షన్ చేయడం అంటే మన పదంలోనే ఉన్నదండి ఆబ్జెక్షన్స్. అంటే మనము ఒక విషయాన్ని చెప్పినప్పుడు దానికి ఖచ్చితంగా నెగిటివ్ అంటే ఆపోజిట్ రావడం. ఎందుకంటే ప్రపంచంలోని పీపుల్స్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా దానిలో నెగిటివ్ ఆర్ పాజిటివ్ పీపుల్స్ ఉన్నాయండి. మన పాజిటివ్ పీపుల్స్ నుండి ఎక్కడ నుండి ఆబ్జెక్షన్ రాదండి, కానీ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళ నుండి మనకు వచ్చే ఆబ్జెక్షన్ చాలా ఉంటాయి. అలాంటి నెగిటివ్ పీపుల్స్ మనం దాటిపోవాలంటే, నెగిటివ్ పీపుల్స్ కావచ్చు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే రకరకాల పీపుల్స్, రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళను మనం ఈరోజు ఈ బిజినెస్ ద్వారా చాలా మంది మనం మీట్ కావడం జరుగుతుంది. అలాంటి పీపుల్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఈ యొక్క జర్నీలో అలాంటి పీపుల్స్ వచ్చినప్పుడు కొంతమంది వినకపోవడం వల్ల ఈ పాజిటివ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క బిజినెస్ వదిలిపోవడం జరుగుతుందండి. అలాంటి క్యాండిడేట్స్ కు మనము ఏం చెప్పాలి, ఏ విధంగా దాన్ని హ్యాండ్లింగ్ చేయాలనేది ఈరోజు మనకు చెప్పే టాపిక్ అండి. చూద్దాం, ఇక్కడ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇక్కడ మూడు మనకు ఫిగర్స్ కనబడుతున్నాయండి. ఒకటి బ్లూ, ఒకటి ఆ ఒకటి రెడ్ ఉన్నాయండి, ఒకటి మనకు ఆ, పసుపు కలర్ ఉన్నాయండి, ఎల్లో ఉన్నది. మరి ఈ మూడింటిని కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు రెడ్ కలర్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటికి వెళ్ళిందండి మనకు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదు, అంటే సాఫ్ట్కి వెళ్ళిపోయింది. కానీ ఎల్లో చూసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా మధ్యలో రావడం వల్ల కింద నుండి వేయడం జరిగింది. ఆ బ్లూ కలర్ అనేది ఖచ్చితంగా అయింది మనకు పైనుండి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, మనకు ఏది ఏమైనా కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడికి మనం రీచ్ కావాలంటే అక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సాఫీగా వెళ్ళిపోవడం. కొన్ని అబ్జెక్షన్ రావచ్చు, అబ్జెక్షన్ లేకున్నా కూడా దాన్ని దాటిపోవాలి. ఈ డయాగ్రామ్ మనకు తెలుస్తుందండి. మరి జనరల్ గా మనము సాధారణ అభ్యంతరాలు అంటే మనము జనరల్ గా ఫీల్డ్ పోయినప్పుడు మనకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ వస్తాయి, కామన్ ఆబ్జెక్షన్స్. చాలా మంది మనము ప్లాన్ చెప్పిన తర్వాత చాలా మంది ఫస్ట్ చెప్పే వర్డ్ ఒకటే అండి మనకు, నాకు సమయం లేదు. ఎస్, నాకు సమయం లేదు అని చెప్తారు. తర్వాత నా దగ్గర డబ్బు లేదు. చాలా మంది చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు సమయం లేదు, చాలా బిజీ అంటారు. ప్రతి వ్యక్తికి 24 అవర్సే, అయినప్పటికీ కూడా నాకు సమయం లేదంటారు. నా దగ్గర డబ్బు లేదు అంటారు. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ అండ్ పిరమిడ్ వ్యవస్థ. అంటే మనకు చాలా రకాలైన చైన్ సిస్టమ్లు వచ్చినాయి. అంటే ఎన్నో రకాల నుండి మనకు ఇలాంటి వ్యవస్థ అనేది ఇలాంటి సంబంధించిన విన్నరు కాబట్టి కొంతమంది విన్నరు, కొంతమంది చేసినారు, కొంతమంది జస్ట్ విన్నరు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క దీనికి ఆబ్జెక్షన్ ఖచ్చితంగా చేస్తారండి మనకు. నేను తర్వాత ఫస్ట్ కొంతమంది చెప్పినప్పుడు ఏంటంటే నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటండి, అంటే మనం ఒక్కరికి చెప్పినప్పుడు, అంటే ఒక వ్యక్తికి చెప్పినప్పుడు తన భాగస్వామి అంటే ఒక భర్త చెప్పినప్పుడు భార్య పేరు చెప్పచ్చు, భార్య చెప్పినప్పుడు భర్త పేరు చెప్పచ్చు. తర్వాత మీకు ఎంత అంటే మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ మనకి ఈ యొక్క దీని ఏది అసలు క్లారిటీగా ప్లాన్ విన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్తారని మనకు, మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు. ఆ నాకు అమ్మకంలో అనుభవం లేదు. అంటే
ఈ బిజినెస్ చాలా మంది అర్థం చేసుకోక అమ్మకము అంటే వాస్తవ అమ్మే బిజినెస్ కాదు కానీ మనకు అయినా కూడా చాలా మంది ఆ అమ్మకంలో అనుభవం లేదంటారు. అమ్మకంలో అనుభవం లేదు, దీని గురించి అసలు నాకు మార్కెటింగ్ స్కిల్స్ లేవు, నాకు చాలా మంది తెలియదు, చాలా మంది తెలియదు అని చెప్తానండి మనకు. నాకు చాలా మంది తెలియదు. నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందు ప్రయత్నించారు అంటే వాళ్ళు జస్ట్ వెస్టీజ్ యొక్క ఓకే అండి. వెస్టీజ్ గురించి వాళ్ళకు మామూలుగా సరే అండి, ఒక్క నిమిషం. చూడండి, నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందు ప్రయత్నించాను అని వాళ్ళు చెప్పారు. అంటే చాలా మంది ఏంటంటే వెస్టీజ్ గురించి జస్ట్ తెలుసుకుంటారు. తెలుసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు జస్ట్ తెలుసు అంటే ప్లాన్ తెలియదు కానీ వెస్టీజ్ పదం విన్న వెంటనే ఇదే మామూలుగా మన పిరమిడ్ వ్యవస్థ, ఇదే మన గాల్లో తెలిసిన వ్యవస్థ అని చాలా మంది చేస్తారని మనకు ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వినక ముందుకే వినకుండా దాన్ని స్కిప్ చేస్తారన్నమాట. నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది అంటే అతను ఒక కనీసం ఒక 30,000, 40,000, 50,000 జీతం వచ్చిందంటే ఇక చాలు నాకు ఇక్కడికే, ఇక నాకు ఎలాంటి ఉద్యోగంతో అవసరం లేదు చాలు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది. మరియు స్నేహితులకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? రైట్. నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. చాలా మంది ఏం చెప్తారండి, నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటారు. తర్వాత సాధారణ అభ్యంతరాలు. ఇప్పుడు ఇంకొన్ని ఉంటాయండి మనకు. ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు. అంటే ఈ బిజినెస్ ఉన్న తర్వాత అబ్బో డబ్బున్న వాళ్ళకే పని చేస్తుంది, మాకు ఇది పని చేయదని చెప్పేసి కూడా చాలా మంది చెప్పేస్తారండి. ఇది నా కోసం కాదు, అంటే ఇది బిజినెస్ నా కోసం కాదు, ఇది వేరే వాళ్ళ కోసం. ఇది ఈ నా పలానా వ్యక్తి చెప్పండి, ఆ పలానా వ్యక్తి చెప్తే ఓ ఇది బాగుంటది, వాళ్ళు వినగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతారు అనేది కూడా వాళ్ళు మనకు ఆ ఆబ్జెక్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మీ ఉత్పత్తులు ఖరీదైనవి. చాలా మంది ధరల గురించి ఆలోచిస్తున్నారండి. ఇది చాలా మందికి చెప్పే చాలా మంది చెప్తున్నారండి. అబ్బో ఇందులో ఉన్న ఖరీదా ఆ, కనీసం ఒక ఆయిల్ ధరే ₹450 ఉన్నది, బయట ₹120కి వస్తున్నాయి. అంటే ఇట్లా ఖరీదైన వస్తువుల గురించి కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తారు. మరి నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నేను మీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి? వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవానికి లోపల ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. కానీ నేను ఏం చేస్తాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, నాకేం కాదు, ఈ ఉత్పత్తులు నాకు ఎందుకు, నేను మాట వాడితే దానికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, అసలు దీనికి సర్టిఫికేట్ ఉన్నదా అనేది కూడా చాలా మంది మనకు ఈ యొక్క అభ్యంతరాలు చెప్పడం జరుగుతుంది. నా వృద్ధికి కంపెనీ హామీ ఏమిటి? దీనికి అసలు గ్యారంటీ ఉన్నదా? అసలు ఈ కంపెనీకి అసలు అంటే నేను ఎదగడానికి గ్యారంటీ ఉన్నదా? ఇలా చాలా మంది కంపెనీలు వస్తున్నాయి పోతుంటుంటాయి. మరి దీనికి రుజువు ఏమిటి అని ఖచ్చితంగా వాళ్ళు కూడా మళ్ళీ అడుగుతారు. నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను? నాకు ఏమి హామీ ఇస్తున్నారు మీరు? తర్వాత నేను ఆన్లైన్లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్టయితే ఏమి చేయాలి? నీకు వాస్తవానికి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా నాకు తక్కువ ధరకు వస్తున్నాయి, ఇంత ధర పెట్టి నేను కొనాల్సిన అవసరం నాకేమున్నది? అంటే ఇవన్నీ కూడా వీళ్ళపైన దీనిపైన నాలెడ్జ్ లేకపోవడం, అంటే వీళ్ళకు నాలెడ్జ్ లేక ఈ యొక్క ఇలాంటి ఆబ్జెక్షన్స్ అనేవి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి అభ్యంతరాలకు మనం ఏం చేయాలి? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ ఆ, యొక్క వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఎదురయ్యే సమస్యలు అండి. మరి ఇలాంటి ఆబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి వాటికి మనకి సమాధానం చెప్పాలి.
అందులో మనం చూసినట్టయితే సాధారణ అభ్యంతరాలకు 5 పెద్ద కారణాలు ఉన్నాయండి. ఒకటి జ్ఞానం లేకపోవడం. ఇప్పుడు చెప్పిన కానీ మనకు ఇందులో ఖచ్చితంగా జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే ఈ ఆబ్జెక్షన్ చేసే వాళ్ళలో ఫస్ట్ జ్ఞానం లేకపోవడం. వాళ్ళకి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా ఈ ఆబ్జెక్షన్ అనేది రాదు. తర్వాత తిరిగి కొనుగోలు లేకపోవడం. వాళ్ళు కొంతమంది కొనలేని పరిస్థితి. కనీసం 1000 రూపాయల సామాన్లు కొనే వ్యక్తి ఈ అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయలేరు. ఇప్పుడు అదే బయట మనకి ఎంతో ఖర్చు పెట్టగలుగుతారు కొంతమంది. కానీ ఇదే వేరే కొనాలంటే వాళ్ళు కొనలేరు. సమావేశాలకు హాజరు కాలేకపోవడం. అంటే కొన్ని మీటింగ్లకు రాకపోవడం. ఇప్పుడు మన మీటింగ్ అమ్మో మీటింగ్ నాకు అప్పో వెస్టీజ్ కంపెనీ అంటే మీటింగ్లు ఎక్కువ ఉంటాయని జీన్గా అంటారు చాలా మంది. తర్వాత జూమ్ మీటింగ్ కావచ్చు, లేదా అంటే మామూలుగా బయటికి పెద్ద మీటింగ్ కావచ్చు, అలా హాజరు కాలేకపోవడం. ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెట్ పై. ఎంఎల్ఎం అంటే మనకు మల్టీ లెవెల్ అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెట్ పై నమ్మకం లేకపోవడం. అంటే ఇలాంటి నెట్వర్కింగ్ బిజినెస్ ఉన్న మల్టీ లెవెల్ మార్కెట్ పైన చాలా మందికి నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నకిలీ చేయకపోవడం, డూప్లికేషన్. అంటే ఖచ్చితంగా వాళ్ళ సొంత నాలెడ్జ్ని ఉపయోగించడం. ఒక అప్లైన్ ఫాలో కాకుండా తన స్వతహాగా నకిలీ చేయకుండా తన స్వతహాగా ఈ యొక్క షార్ట్ కట్ తో డెవలప్ అవుతాయనే ఉద్దేశంతోనే నకిలీ చేయకపోవడం. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మనకు. ఏది జ్ఞానం లేకపోవడం, తిరిగి కొనుగోలు లేకపోవడం. మరి జ్ఞానం లేకపోవడం అంటే ఒక వ్యక్తికి మనం అబ్జెక్షన్ చేసినప్పుడు జ్ఞానం లేకపోయినట్టయితే మరి ఏం చెప్పాలి? అతనికి ఏం చెప్పాలి మనం సమాధానం? చూద్దామండి. జ్ఞానం లేకపోవడం అంటే వాళ్ళకి ఏం చెప్తారంటే మనకు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను మీ ఉత్పత్తులను ఎందుకు తినాలి? వాళ్ళు మన ప్లాన్ మొత్తం ఏంటంటే అంత ఏంటో అంతా అయిపోయింది, ఓకే క్లియర్ అనుకుంటారు. కానీ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నీ ఉత్పత్తులను ఎందుకు తినాలి అనే క్వశ్చన్ మనకు వేసినప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకు దాని గురించి మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి? అంటే వాళ్ళకు అలాంటి పర్సన్కు మనం ఏం చెప్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు అనేది మనం కనుక తెలుసుకున్నట్టయితే, మనం ముందే కనుక ఈ విషయాలు తెలుసుకున్నట్టయితే మనం దాన్ని వివరించాలి. చూడండి, మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడం కోసం సిఎన్టి ప్రాడక్ట్స్. అంటే చూడండి, మన దగ్గర ఉన్న ప్రాడక్ట్స్ అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ నేను ఆరోగ్యం ఉన్నాను కదా, నాకు ఈ ప్రోడక్ట్స్ దేనికి పనికి వస్తా అంటే మనం చెప్తాం. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటాయంటే మనకు ఖచ్చితంగా ఆ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఫస్ట్ మనం వాడిపోయడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు ఒక షుగర్ ఈ రోజు ఒక 30-40 సంవత్సరాలు దాటిందంటే ప్రతి వ్యక్తికి ఒక షుగర్ వస్తున్నది. ఒకప్పుడు 1940, 1980, 1960 ఈ సంవత్సరాలు కనుక చూసినట్టయితే మనకు ఎలాంటి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ స్ట్రోక్లు కానీ ఎక్కువ ఎక్కడ రాకపోయేది. ఎందుకంటే అప్పుడు ఉన్న ఫుడ్ వేరు. కానీ ఇప్పుడు ఉన్న ఫుడ్ ఏ విధంగా ఉన్నది, మనకు కెమికల్ ఫుడ్ ఉన్నది. మరి కెమికల్ ఫుడ్ ఉండడం వల్ల ఆ మనకు ఖచ్చితంగా ఒక 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు ఆ ఎఫెక్ట్ పడతాయి. అంటే వాళ్ళకు ఉంటది, లోపల ఉంటది, కాకపోతే నేను ఆరోగ్యంగా ఉంటాను ఎందుకంటే తను మంచి వర్క్ చేస్తున్నాడు, తను యాక్టివ్గా కనబడతాడు, అంటే లోపల నాకు ఏం జరుగుతలేదు అని చాలా మంది అనుకుంటున్నాను వాస్తవానికి. కానీ వాస్తవానికి అందులో అతనికి ప్రాబ్లం అనేది ఉంటది. కాకపోతే అతను చెక్ చేసుకుని తెలుస్తుంది. అతను చెక్ చేసుకోలేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాడు. మరి చెక్ చేసుకోవాలంటే అర్థం ఏంటి? అతనికి జ్ఞానం లేదన్నట్టు దీనిపైన. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నాడు అన్నది అది ఆ చెప్పే వర్డే అనేది వాళ్ళకి రాంగ్ అనే విషయం అతనికి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ విధంగా చెప్తారు. అలాంటి వ్యక్తికి మనము ఏం సమాధానం చెప్పాలి? ఒక 30-40 సంవత్సరాలు దాటిందంటే ఖచ్చితంగా నీకు ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఒక షుగర్ అటాక్ అవుతుంది, ఒక అదే అవుతుంది. కాబట్టి మన సంవత్సరంలో కనీసం మన దగ్గర వాడేటి ఒక 2 టైమ్స్ వాడినా కూడా అలాంటివి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యవంతులైన వాళ్ళ కోసమే చేపట్టేది. ఒకవేళ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అంటే సిఎన్టి యొక్క ప్రాముఖ్యత గనక మనం వివరించినట్టయితే, అంటే ఆ సిఎన్టి నాలెడ్జ్ అనేది ఫస్ట్ మన దగ్గర ఉండాలి. సిఎన్టి నాలెడ్జ్ లేకపోతే మనం వాళ్ళకు బోధించిన కష్టం. కాబట్టి ఆ సిఎన్టి నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ ఈ యొక్క వెస్టీజీలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాళ్ళే. తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సిఎన్టి గురించి మనము వాళ్ళకు వివరించవచ్చు. తర్వాత నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది అంటారు కొంతమంది. వాళ్ళకి వచ్చేదే 40,000, 30,000, 50,000. దీనికే ఏవో నాకు పెద్ద ఉద్యోగం ఉందని చెప్తారు.
అంటే మనము వాళ్ళని మనం తొందర పెట్టద్దండి. నీకు 40,000 వస్తాయా, నాకు ₹1,00,000 వస్తాయి మనది ఇంతే అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా అక్కడ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటి పర్సన్కి మనం ఏం చెప్పాలి? ఇది ప్రారంభంలో పార్ట్ టైం చేసుకోవచ్చు, మరియు తర్వాత ఈ వ్యాపారంలో భారీ వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నామండి, ఈరోజు ప్రతి వారికి రెండో ఇన్కమ్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి చెప్పాలండి. రెండో ఇన్కమ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా మనకు తెలుసు, ఒక వ్యక్తి కష్టపడితే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సరిపోతలేదు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కష్టపడ్డ కూడా చాలా కష్టంగా ఉండదు. కాబట్టి అలాంటి అప్పుడు మనం రెండో ఇన్కమ్ యొక్క ఆ ప్రాముఖ్యత కనుక వాళ్ళకి తెలియజేసినట్టయితే, అంటే దీన్ని పార్ట్ టైం గా చేసుకుంటూ మనకు ఫ్రీగా దొరికే టైంలో ఏ వర్క్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా 24 అవర్స్ అయితే చేయగలిగిన వాళ్ళు ఏం చేసినా ఒక 8 అవర్స్ పట్టాల్సి, ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆ గవర్నమెంట్ ఉద్యోగం అయితే 8 అవర్స్ పట్టచ్చు, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగం అయితే ఒక 10 లేదా 12 అవర్స్ పట్టచ్చు. మా అలాంటి ఉద్యోగి చేసినప్పుడు మనకు ఖచ్చితంగా దానిలో ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఖచ్చితంగా టైం ఉంటుంది. మరి దాన్ని మనం ఆ టైంలో కనుక పార్ట్ టైం మనం వేస్ట్ చేసే టైం కనుక పార్ట్ టైం గా దీన్ని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా దీనిలో వాళ్ళు మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనతో జర్నీ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి వివరించడం తెలియాలి. అంటే ఫస్ట్ మనకు ఒక సిఎన్టీ నాలెడ్జ్ ఉండాలి. రెండోది, ఉద్యోగం ఉన్నప్పుడు అతను మనతో జర్నీ చేయాలంటే ఖచ్చితంగా అతనికి పార్ట్ టైం గా దీన్ని టేకప్ చేయవచ్చు. మనం ఎక్కడైతే వేస్ట్ చేస్తున్నామో ఆ వేస్ట్ చేసే టైంలో ఒక టీవీ చూడొచ్చు, ఒక మొబైల్ మనము వాట్సాప్ తో మాట్లాడచ్చు, ఫ్రెండ్స్ తో కొంత కేటాయించవచ్చు, సిట్టింగ్ లాంటివి. మరి ఇలాంటివి చేసే టైం కనుక మనం దీనికి కేటాయించినట్టయితే వాళ్ళు మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ ఒకసారి కాకపోవచ్చు, వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకే వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు కూడా మన దగ్గరికి జర్నీ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత నాకు చాలా మంది తెలియదు అంటారు. చాలా మంది సమస్య ఇదే. ఇప్పుడు ఇక్కడ వెస్టీజ్ ఆన్లైన్ ఈ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న వ్యక్తి ప్రతి స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు అన్నమాట. వాళ్ళ తెలిసిన కొద్ది మంది మాత్రమే పరిచయం. అయినా కూడా ఇది ఒక సైన్యం లాగా పోతుంది. కానీ చాలా మంది నాకు ఎవరు తెలియదు కానీ వీళ్ళకి చెప్తా అనే విషయం చెప్తున్నాను. మరి ఈ వ్యాపారం నాయకత్వం యొక్క వ్యాపారం. మాకు 6 మంచి నాయకులు అవసరం కావచ్చు. అంటే ఈ బిజినెస్ చేయాలంటే ఒక 6 వ్యక్తులు దొరకాలి. మా 6 వ్యక్తులు దొరకాలండి. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేయాలండి. మీ యొక్క మ్యారేజ్ కి కనీసం ఒక 5 నుండి ఒక 600 మందిని మనం ఇన్వైట్ చేస్తాం. ఎందుకండి? అది మ్యారేజ్ కాబట్టి. అంటే మా 500-600 మంది నీకు పరిచయం ఉన్న వాళ్ళ లేరు. కానీ ఆ పరిచయం లేకున్నా కూడా నీ యొక్క మ్యారేజ్ వచ్చి వాళ్ళు ఆశీర్వదించిపోతారు. మా అంతా అలాంటిది నీ కనీసం నీ కాంటాక్ట్ లో, నీ యొక్క కాంటాక్ట్ కనుక చూసినట్టయితే కనీసం ఒక 200-300 కాంటాక్ట్స్ ఉంటాయి. మరి దానిలో కనీసం మనం చెప్తే వినే ఒక 6 మెంబర్స్ ఉండలేరా? లేదా ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి, ఇంకొక ప్రాంతానికి ఇంకో వ్యక్తి, అట్లా ఒక 6 వ్యక్తులను మనము మీరు చూపించగలిగితే వాళ్ళను కూడా వాళ్ళు ఏం చేయాలని మనకు నాకు పరిచయం చేసినట్టయితే, మీ అప్లైన్ ఎవరైతే పోతారో వాళ్ళకు పరిచయం చేసినట్టయితే వాళ్ళు వాళ్ళతో మీకు ఎలాగైతే ప్లాన్ చెప్పినా వాళ్ళు కూడా ప్లాన్ చెప్పుకుంటూ వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ అది కూడా నీ కిందనే బిజినెస్ జరుగుతుంది. అప్పుడు నీకు హ్యాపీగా నువ్వు కొత్త వాళ్ళను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ 6 మెంబర్స్ తోనే ఈ యొక్క బిజినెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనము వాళ్ళకు చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. తిరిగి కొనుగోలు లేకపోవడం. అంటే చాలా మంది ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులను కలిగి ఉన్నాము, ఇప్పటికే ఉపయోగిస్తున్న ఉపయోగిస్తున్న వాటిని భర్తీ చేయండి. అంటే మనం ఏం చేయాలండి? వాళ్ళకు చాలా మంది నా దగ్గర డబ్బు లేదు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ రోజు ఇంటి సామాన్లు కొనుక్కోవడానికి కనీసం ఒక డిమార్ట్ పోతే ఒక ₹5,000 ఖర్చు అవుతానండి మనకు. మా ₹5,000 ఖర్చు అవుతున్నప్పుడు మాకు డబ్బులు లేదు అనే విషయం, మాకు స్తోమత లేదని చెప్పారు. కనీసం ఒక పూరి గుడిసేవాడైనా ఒక ధనవంతుడైనా ఖచ్చితంగా ఇంటి సామాన్లు కొనుక్కోవాల్సిందే. మా ఇంటి సామాన్లు కొనుక్కోవాల్సిందే కాబట్టి ఆ కొనుక్కునేది ఏదో మన దగ్గర కొన్నట్టయితే వాళ్ళకు 9 రకాల ఆదాయాల గురించి, ఒక ఇంపార్టెంట్ గురించి కనుక మనం వివరించాలి. ఎందుకంటే ఒక ₹1000 సామాన్ మన దగ్గర మినిమం ఒక ₹1000 సామాన్లు కొంటే సరిపోతుంది. ఒక 30 పీవీలు 30 పీవీలు కొనలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఏ పూరి గుడిసెలో కానీ ఎక్కడ లేదు కానీ మనకు.
మా అక్కడ 30,000 ఒక 30 పీలు కొనుక్కించేంత మనము వాళ్ళకు ఒక క్రియేటివిటీ కనుక చేసినట్టయితే వాళ్ళకు ఒక 9 రకాల ఇంపార్టెంట్ విషయాలు కనుక ఆ 9 రకాల ఆదాయాల యొక్క ఇంపార్టెంట్ కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి. మనతో జర్నీ చేయాలంటే మన ఇక్కడ 100 మంది చేస్తే మనతో జర్నీ చేసే వాళ్ళ దాంట్లో కనీసం ఒక 10-15 మంది మాత్రం ఉండరు. మా అలాంటప్పుడు ఎందుకు వస్తలేదంటే కారణం వాళ్ళకు మనం సరైన నాలెడ్జ్ ఇవ్వకపోవడం. రెండోది తిరిగి కొనుగోలు లేకపోవడం. అంటే తిరిగి కొనుగోలు లేకపోవడం అంటే ఒక వన్ టైం చేస్తారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. దాన్ని మనం ఖచ్చితంగా మన 7 స్టెప్స్ లో ఉన్నంత ప్రకారము ఫాలోఅప్ ఫాలోఅప్ చేయాలండి. మనం ఫాలోఅప్ చేసినట్టయితే సెకండ్ టైం కనుక అంటే వాళ్ళని కనుక ఒక సిఎన్సిలో కనుక కొనిపించగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు బయట కొనే మార్కెట్ కంటే వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 4 నెలలు కనుక వరుస కొన్నట్టయితే 5వ నెల ఇక్కడ 2500 2515 రూపాయల ఓచర్ వస్తుంది. అప్పుడు ఫ్రీగా సామాన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ తర్వాత మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. వీటిని మనం వివరించగలిగితే బయట మార్కెట్ కంటే బయట తీసుకునే వాటికంటే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇక్కడ మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. మీ ఉత్పత్తులు ఖరీదైనవి. ఎస్, మీ ఉత్పత్తులు ఖరీదైనవి అని చాలా మంది చెప్పే విషయం ఇదే అన్నమాట. ఉత్పత్తి విలువ వివరించాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉత్పత్తి యొక్క విలువ వివరించాలి. లేదంటే సిఎన్టి ప్రాముఖ్యత చెప్పాలి. ఈ రోజు మనం ఎంతమందికి వస్తుంది? ఈ రోజు క్యాన్సర్ అనే ఒక భయంకరమైన రోగము 3rd స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనకు కనిపెట్టలేకపోతున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు వస్తుంది మా క్యాన్సర్ అనే విషయం? అంటే ఖచ్చితంగా మనలో అంటే ఖచ్చితంగా మనకి ఏ విధంగా వస్తుందని మనకు మనం తినే ఫుడ్ ఎఫెక్ట్ వల్ల మా ఫుడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈరోజు క్యాన్సర్ కణాలు అనేవి పెరిగిపోతున్నాయి. అందుకే మన దగ్గర కూడా మనకు రీసెంట్లీ మనకు రంజిత్ సార్ కూడా దీన్ని వివరించిన సిఎన్టీ గురించి ఒక మీటింగ్ లో. అంటే అది వేసుకోవడం వల్ల మన దగ్గర ఉన్న మినరల్స్ అనేవి 20% లో ఉన్న దాన్ని 80% లోకి మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. అది నేను కూడా వాడుతున్నా అండి. సార్ చెప్పినప్పటి నుండి చాలా అద్భుతంగా ఉంది ప్రోడక్ట్. అంటే ఆ సిఎన్టి ప్రాముఖ్యత అంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ విలువ గనక మనం వివరించినట్టయితే 100% వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయాన్ని మనం ఖచ్చితంగా వివరిస్తే ఖచ్చితంగా మనకు అవి ఖరీదైనవి కనబడవు. నా ఆరోగ్యంగా ఉంటే చాలు అనే విషయం ఉంటుంది. తర్వాత మన సిఎన్సి గురించి కూడా వివరించవచ్చు. మనం సిఎన్టి గురించి చెప్పచ్చు, సిఎన్సి గురించి చెప్పచ్చు. నేను ఆన్లైన్ లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? అంటే మన ఖరీదైనవి అన్నప్పుడు మనం సిఎన్టి యొక్క ప్రాముఖ్యత చెప్పినాం. మరి నేను ఆన్లైన్ లో తక్కువ ధరకు ఉత్పత్తులు పొందినట్లయితే ఏమి చేయాలంటే సిఎన్సి యొక్క ప్రయోజనాలను వివరించాలి. సిఎన్సి అంటే ఇంతకుముందు చెప్పినా కానీ ఒక 4 నెలలు కొనుక్కో, 5వ నెల నీకు ఫ్రీ సామాన్ ఇస్తుంది. ఒక 300 ఎవ్రీ మంత్ 300 క్యాష్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ఒక కనీసం ఒక 150 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మరి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఒక 10-20% డిస్కౌంట్ ఇస్తుంది. మరి దీని కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే టోటల్ గా మనకు ఒక 60-62% మనకి రిటర్న్ వస్తుంది అనే విషయాన్ని కనుక క్లియర్ కట్ గా వాళ్ళకు వివరించండి. వివరించినట్టయితే ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటుందండి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే బయటి మార్కెట్ కంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. చెప్పచ్చు మనం, నువ్వు ఏ మార్కెట్ అయినా, ఏ డిమార్ట్ అయినా, ఏ వాల్మార్ట్ అయినా 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీగా ఇస్తుంటారు సామాన్లు అనేది ఒకటే చెప్పండి. వాళ్ళు ఇచ్చే ఒక 5% పీపుల్స్ వాళ్ళు చెప్పే ఆఫర్ ఏం అని మనకు 3 సంతూర్ సోపులు 4 సంతూర్ సోపులు ఉంటాయి. 3 సంతూర్ సోపు వాల్యూ కట్టుకో ఒక సోప్ ఫ్రీ అని చెప్తుంది. అంతే, దానికి ఆశపడి చాలా మంది జనాలు వెళ్తున్నారు. మన దగ్గర 4 నెలలు కొనుక్కో, ఫ్రీగా సామాన్ తీసుకో, మా అక్క దానికంటే పెద్ద ఆఫర్ మనది. కాబట్టి ఇలాంటి విషయాలు కనుక వాళ్ళకు క్లియర్ కట్ గా చెప్పినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మూడవదండి, మనకు ఇప్పుడు రెండు గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది మనకు జ్ఞానం లేకపోవడం, రెండోది ఆ తిరిగి కొనుగోలు లేకపోవడం. మరి ఇప్పుడు మూడోది వచ్చి సమావేశాలకు హాజరు కాలేకపోవడం. చాలా మంది మీటింగ్స్ అంటే అమ్మో మీటింగ్స్ ఏంటంటే కథమే, మనకు ఆకలి ధూపం ఉండదు. మొత్తం మార్నింగ్ మొదలుకొని నైట్ వరకు వాళ్ళు సావ కొడుతూనే ఉంటారు అండి.
మా సమావేశాలకు హాజరు కాలేకపోవడం. చాలా మంది చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటండి, నాకు సమయం లేదు అంటారు. చాలా బిజీ పర్సన్ అంటారు. మరి సమయం లేదని ఎవరు చెప్తారండి మనకు? అంటే వెస్టీజ్ విలువ అనేది ఇంకా తెలియలే. అంటే ప్లాన్ అనేది అతనికి కరెక్ట్ గా అర్థం కాలే. ప్లాన్ కరెక్ట్ గా తను ఇంట్రెస్ట్ కి వెళ్ళి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఇంట్రెస్ట్ లేదన్నట్టు. అందుకే వెస్టీజ్ విలువ స్పష్టంగా లేదు. ఉత్సుకతను సృష్టించండి. ఉత్సుకత అంటే వాళ్ళలో ఒక రియలైజేషన్, వాళ్ళ ఒక క్యూరియాసిటీ. ఇది దీని వల్ల చేస్తే ఎంత బాగుంటుంది, లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళలో ఒక ఆ ఉత్సాహాన్ని, ఒక క్యూరియాసిటీని కనుక మనం పెంచినట్టయితే వాళ్ళ సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీటింగ్ లో కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది. ఎస్, ఈ రోజు నువ్వు చేస్తున్న జాబ్ చేయడం వల్ల అది ఒక స్వార్థం అవుతుంది. అదే ఒక మన నెట్వర్కింగ్ బిజినెస్ చేయడం వల్ల అది ఒక 3 తరాల భవిష్యత్తుకు ఆ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం వివరించాలి. ఎందుకంటే జాబ్ నువ్వు ఉన్నంత వరకే ఆ జాబ్ పనిచేస్తుంది. మరి నువ్వు లేకపోతే, అంటే అది స్వార్థంగా ఆలోచించడం. మన జాబ్ అంటే ఇక్కడ స్వార్థంగా ఆలోచించడం. నేనున్న సేపు నేనైతే సేపుకుంటా అంతే. మన పిల్లల భవిష్యత్తు, మా భార్య పరిస్థితి, నేను చేసే ఉద్యోగం నేను చేసే ఉద్యోగం కనుక ఆ ఆ, ఒకవేళ రిస్క్ అయినట్టయితే నా ఉద్యోగం నా భార్యకు పోతుందా అనేది ఒక్క క్షణం కనుక ఆలోచిస్తే, మరి నేను చేసే పని వాళ్ళు చేయగలుగుతారా, మా పిల్లలు చేయగలుగుతారా అనేది ఒక్క నిమిషం కనుక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా సమావేశాలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక 3 తరాల భవిష్యత్తు రావాల్సింది. 30 సంవత్సరాల్లో ఆ సమస్య అంటే దాని సొల్యూషన్ లేనిది ఈరోజు 3 సంవత్సరాల్లో తీరబోతుంది అనే ఒక క్యూరియాసిటీ వాళ్ళలో పెంచినట్టయితే ఖచ్చితంగా మనకు సమయం ఇచ్చి సమావేశాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సమావేశాలకు రండి అన్నప్పుడు ఇంకొక కూడా అబ్జెక్షన్ చెప్తానండి, ఇది నాకు మాత్రమే కాదు అంటారు. ఇది నాకు మాత్రమే కాదు అంటే ఇది ఎవరికి అంటారు? నాకు వర్తించదు, ఇది వేరే వాళ్ళకు వర్తిస్తుంది అంటారు. ఇది నా కోసం కాదు అంటే ఇది ప్రతి ఒక్కరి కోసం గౌతమ్ బాలి గారు ఈ వెస్టీజ్ ఈ వెస్టీజ్ గురించి వివరించింది. ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు కూడా ఇందులో జర్నీ చేయాల్సిందే. ఈ రోజు కాకుండా రేపు కూడా ఖచ్చితంగా వస్తారు. ఇది నాకు కోసం కాదు. ఇట్లా నాకు కూడా చాలా మంది ఆబ్జెక్షన్ వచ్చిందండి. మొన్న రీసెంట్లీ ఒక 1 year క్రితం చెప్పిన వ్యక్తి మళ్ళీ తర్వాత తనకే తాను ఫోన్ చేసి, నేను చెప్పిన తర్వాత ఒక 20 మెంబర్స్ అతను వివరించింది, ఒక 20 మంది అతనికి వివరించిండు. ఆయన అతను జైలు కాకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, ఏంది కథ అసలు ఎక్కడికి పోయినా కూడా ఇదే వెస్టీజ్ గురించి చెప్తున్నారు. అంటే ఇప్పటికే వెస్టీజ్ అన్నది ఖచ్చితంగా చాలా స్ప్రెడ్ అయిందండి. మనం ఇప్పటికే ప్రతి ఒక్కరికి చెప్పినట్టయితే, ఒకరు చెప్పలేనట్టయితే ఖచ్చితంగా ఆ మనకు తెలిసిన వ్యక్తి వేరే టీంలోకి పోయే అవకాశం ఉంది. కాబట్టి మనమే ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తి వింటడా లేదా అనే తర్వాత విషయం. ఫస్ట్ మనం అతనికి కనుక టచ్ చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మనతోనే జర్నీ చేసే అవకాశం ఉంది. నేను ఆ రోజు టచ్ చేయకపోతే ఈ రోజు అతను నాకు ఫోన్ చేసేవాడు కాదు. ఫోన్ చేసి "నువ్వు వచ్చింది జైన్ అని ఈ రోజు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు." కాబట్టి ఇది నాకు మాత్రమే కాదనే వాళ్ళు కూడా ఉంటారు, మనతో జర్నీ చేసే అవకాశం ఉంటాయి. వారి అవసరాన్ని అర్థం చేసుకోండి. మరి నిజమైన అభ్యంతరాలు వారు నో అని చెప్తున్నారో తెలుసుకోండి. ఎందుకు నో అని చెప్తున్నారు? మనం నో అని చెప్పేంటే తక్కువ వెళ్తా అండి. కానీ చెప్పకుండా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లాన్ని కనుక మనము గనక రెక్టిఫై చేసినట్టయితే, వాళ్ళని మనము ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి దాని గురించి వివరించినట్టయితే ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. చాలా మంది అంటారు అతను వింటాడు, అంటే జీవిత భాగస్వామితో మాట్లాడాలంటే అర్థం ఏంటి, తాను అర్థం కాలే అన్నట్టు. తాను అర్థం కాలే కాబట్టి నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. మా జీవిత భాగస్వామితో వింటా అంటే ఆ టైం ఇయ్యడు మనకు. ఇద్దరిని ఆహ్వానించండి. అందుకే మనం ఇది కపుల్ బిజినెస్ అని మనకు, అంటే ఇద్దరు కలిసిపోయినట్టయితే, ఇప్పుడు నువ్వు ఒక్కరి పోయినట్టయితే అతను భార్య భర్తలు వచ్చి కూర్చొని ఈ ప్లాన్ వినరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఒక్కరి నేను ప్లాన్ చెప్పాలి, ఫ్రెండ్కి ఫోన్ చేసినావు లేదా రిలేషన్ ఫోన్ చేసినావు, నేను ప్లాన్ చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ఎక్కడో బయట మార్కెట్లో ఏదన్నా పార్క్ లో కూర్చోబెట్టి వింటారు. సరే మా భార్యతో మాట్లాడాలి అని చెప్పేసి వెళ్తారు. ప్లాన్ మొత్తం వింటారు, అర్ధ గంట వింటారు, మొత్తం వింటారు, అంత వింటారు. లాస్ట్ కు మా వైఫ్ తో మాట్లాడంటారు. మరి లేదు మా ఇద్దరికి ఏం లేదు, నేను నువ్వు చెప్పింది మొత్తం నాకు అర్థమైంది, క్లియర్ కట్ గా అర్థమైంది, నేను యాజ్ ఈజ్ గా పోయి మా భార్య చెప్తాను. పోతాడు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ మనకు ఆబ్జెక్షన్ చెప్తారు, మా భార్య ఇది ఇలాంటి ఉందంటే ఇలాంటి ఉట్టికే ధరలు ఎక్కువనే అని చెప్తాను. అంటే ఏదో ఒకటి అతడు
తన నుండి వస్తాయంట. కాబట్టి మనం couples తో వెళ్తూ వాళ్ళ కపుల్స్ కనుక ఆహ్వానించినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ లేడీస్ లేడీస్ అంటే మన couples తో వస్తానం కాబట్టి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బయట దానికో ఇన్వైట్ చేయరు. వాళ్ళు ఖచ్చితంగా ఉన్న ఒకే ఆప్షన్ దాని వాళ్ళకు ఇంటికి ఇన్వైట్ చేస్తారు. మన ఇంటికి కనుక మనం పోయినట్టయితే లేదా వాళ్ళనే మన ఇంటికి కనుక ఆహ్వానించినట్టయితే వాళ్ళిద్దరిని కలిపి కనుక చెప్పినట్టయితే 100% మనకు ఏమవుతుందని మనకు వాళ్ళు ఇద్దరు కనెక్ట్ అయ్యే అంటే ఇద్దరిలో కనీసం ఏ ఒక్కరు కనెక్ట్ అయినా కూడా వాళ్ళు మనతో జర్నీ చేసే అవకాశాలు వాళ్ళు వినడం కూడా ఫ్రీగా వింటారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫ్రీగా వినగలుగుతారు, ఫ్రీగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత నాలుగవది మనకు సమస్య వస్తుంది ఎంఎల్ఎం పై నమ్మకం లేకపోవడం. మల్టీ లెవెల్ మార్కెట్ అంటే మన మార్కెట్ చూడండి, మనది గ్లోబల్ బిజినెస్ అండి, మల్టీ లెవెల్ మార్కెట్. ఎందుకంటే ఈరోజు ఒక 10 దేశాల్లో రన్ అవుతుందంటే ఇదే మల్టీ లెవెల్ మార్కెట్ అని చెప్పచ్చు. మరి దీనిపైన చాలా మందికి నమ్మకం లేకపోవడం. ఇప్పుడు ఎక్కడో గల్లీలో ఒక షాప్ పెట్టంటే అక్కడ పోతారు, ఖాతాలు పెడతారు, ఆ యొక్క కిరాణా షాప్ తీసుకొని పోతారు. కానీ ఏమైనా ఒక మల్టీ లెవెల్ అంటే మన ఇంటర్నేషనల్ మల్టీ లెవెల్ మార్కెట్ మన సిస్టమ్ లో ఉన్నది, ఇది ఒక 10 దేశాల్లో రన్ అవుతుంది, మరి దీన్ని నమ్మండి అంటే ఎవరు దీనికి సహకరించరు. మరి దీనిపైన నమ్మకం లేకపోవడం అంటే చూడండి చాలా మంది చెప్పేది ఇదే, ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ పథకం. అంటే చూడండి వాళ్ళకు లీగల్ వర్సెస్ అక్రమ పోలిక మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాల గురించి వివరించాలి. చూడండి చాలా మంది అపోహ ఉంటుందండి. ఇప్పుడు పాత వాళ్ళైతే కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు. మనకు బయట కూడా కొన్ని గ్రేట్ వే లాంటి కొన్ని వచ్చి ఆల్రెడీ అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఒక 600 రూపీస్ కట్టాలని చెప్పేసి ఒక 2, 3, 4 మంచి స్ట్రెంత్ అయిన తర్వాత ఆ యాప్ క్లోజ్ అవుతున్నాయి. అంటే చాలా మంది జ్ఞానం అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి ఇంటి వాళ్ళకు కరెక్ట్ అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆ ఈ ఎంఎల్ఎం పైన అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెట్ పైన నమ్మకం లేకపోవడం వల్ల ఏంటంటే మనకు ఈ లీగల్ గురించి చెప్తారు. ఇలాంటివి వచ్చినాయండి, పోతాయి వస్తాయి, పోతాయి వస్తాయి పోతాయి అని చెప్తారు. మన దాని గురించి ఒక్కసారి వివరించాలి. మనది ఏముందండి, ఒక 20 సంవత్సరాలు రన్ అవుతుంది. మరి ఏ మార్కెట్ అయినా 20 సంవత్సరాలు రన్ అయిందా? మీరు చెప్పిన ఏ ఒక్క ఆ నెట్వర్కింగ్ బిజినెస్ చెప్పండి ఈ రోజు ఆ, ఈ యొక్క మార్కెట్ లో ఉంటలేవు అంటే అర్థం ఇది మనకు ఖచ్చితంగా అవి ఇన్ని సంవత్సరాలు నిలబడలేదు. అవి నిలబడ్డ సంవత్సరాలు 2 or 3 సంవత్సరాలు, ఒక 3, 4 సంవత్సరాలు మాత్రం నిలబడ్డాయి. అవి అట్టర్ ఫ్లాప్ అయినాయి, పోయినాయి. అది లీగల్. మరి ఇప్పుడు మనకు అది చైన్ సిస్టమ్. చైన్ సిస్టానికి మనకున్న డిఫరెన్స్ ఉంటుంది. మన సిస్టమ్ లో ఒక నెట్వర్కింగ్ బిజినెస్, ఒక లీడర్షిప్ బిల్డింగ్ చేస్తాం మనం, ఒక లీడర్ గా తయారు చేస్తాం. ఒక కిందున్న వ్యక్తికి ఒక 10, 20 వేలు మనం ఇప్పిస్తాం. అంటే మన కిందున్న వ్యక్తికి ఒక 10,000 ఇప్పిస్తే మనం 20,000 తీసుకునే అవకాశం ఇందులో ఉన్నది. మన లీగల్ అది మనకు ఇల్లీగల్ కనుక చూసినట్టయితే, అక్రమ సంబంధించి చూసినట్టయితే, ఒక చైన్ సిస్టమ్ లో కనుక చూసినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక 10,000 రూపాయలు పెట్టి మనం కొనిపియాలి వాళ్ళు. అది కొనిపిస్తేనే నీకు డబ్బులు వస్తాయి. మనం ఒక వ్యక్తిని కాదు, రైట్ కొనిపించాలి, లెఫ్ట్ కొనిపించాలి. రైట్ లెఫ్ట్ కొనిపిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఒక రైట్ కొనిపించినా నీకు రావు. చూడండి ఇంత అక్రమానికి అండ్ లీగల్ ఉన్న డిఫరెంట్ ఇదే. మనం ఈ యొక్క సిస్టమ్ లో డబ్బులు ఇప్పిస్తున్నాం, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. నీకు వీలైతే కొనవచ్చు. ఒకసారి మనం 12% లో ఉన్నాం, మధ్యలో బంద్ పెట్టినాం, మళ్ళీ తర్వాత ఒక 3, 4 మంత్స్ కంటిన్యూ చేసినా కూడా చేసేంత అవకాశం దీనిలో మాత్రం ఉందండి. మరి నీకు ఏ నెట్వర్కింగ్ బిజినెస్ లో ఉండండి, ఎక్కడ లేదు. ఒకసారి మనం 1 మంత్ చేసిన అంటే సెకండ్ మంత్ అది జీరో అవుతుంది, మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి. కానీ అదే మన సిస్టమ్ లో మనం ఎక్కడ ఏ పొజిషన్ లో కూడా మన మధ్యలో మనకి ఎలాంటి సమస్యలు వచ్చి మన మధ్యలో ఆ బిజినెస్ ఆపినా కూడా మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ చేసేంత సిస్టమ్ మన దగ్గర ఉన్నది. నువ్వు అదే అక్రమ అంటే చైన్ సిస్టమ్ లో కానీ ఒక నెల కనుక చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ అది కనబడదు, మనం చేయలేము కూడా. కాబట్టి ఇందులో మన సిస్టమ్ లో డబ్బులు ఇప్పించే బిజినెస్, ఆ ఇల్లీగల్ సిస్టమ్ లో డబ్బులు కట్టిపిచ్చే బిజినెస్. కాబట్టి ఆ కట్టిపిచ్చే బిజినెస్ కు కట్టే ఆ ఇప్పించే బిజినెస్ కనుక డిఫరెంట్ ఆ మధ్య కనుక పోలిక చెప్పినట్టయితే ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏమిటి? వాడు ఒకటే అడుగుతాడు, సర్టిఫికేట్ ఉన్నదానా? వానికి ఏం తెలియదు, వానికి నాలెడ్జ్ లేదు, వాడికి ఇప్పుడే సర్టిఫికేట్ ఉన్నా అంటారు. మా అడిగే వాళ్ళు ఎవరండి? వాళ్ళు అస్థిరత్వం ఉంటారు, కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఓపిక కొద్దీ ఆ వ్యక్తికి చెప్పాలి. ఏం చెప్పాలి మరి? సంస్థ యొక్క విజన్,
మిషన్, తర్వాత YOAY గ్రోత్ గురించి, ఆ, అంటే ఇయర్ అంటే ఒక ఇయర్ ఎంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది గురించి వివరించండి. మరియు ఎంతమంది వ్యక్తులు విజయం సాధించారో చూపండి. అంటే సంస్థ అంటే మన యొక్క వెస్టీజ్ కంపెనీ యొక్క విజన్ ఏంటిది, 2025 నాటికి ఏం చేయబోతుంది, ఇంకొక 4 ఒక 1.5 years, ఒక 2-3 years అయితే మన వెస్టీజ్ కంపెనీ అనేది ఏం సృష్టించబోతుంది. తర్వాత ఇయర్ ఎంత గ్రోతింగ్ జరుగుతుంది మన కంపెనీలో. 2004లో స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, అంటే ఎన్ని టర్న్ ఓవర్ జరుగుతుంది, అంటే ఆ యొక్క సిస్టమ్ గురించి ఖచ్చితంగా వివరించాలి. ఆ సిస్టమ్ గురించి వివరించినట్టయితే ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎంతమంది వ్యక్తులు విజయం పొందించారు, మన చుట్టుపక్కల వ్యక్తులు చెప్తే సరిపోతుంది. ఓకే అండి, మన తెలంగాణలోని మన దగ్గర అప్పుడు ఖానాపురం దగ్గర ఆ, ఒక మన హరికృష్ణ సార్ చాలా 4 లక్షలు ఈ బిజినెస్ నుండి ఒక 4 లక్షలు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో కాదు, మన తెలంగాణ అంటే మన దగ్గరి ప్రాంతమే, మరి ఈ వ్యక్తులు తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి మన గ్రోత్ అయిన వ్యక్తుల గురించి మన కనుక మనం వివరించి వాళ్ళకి ఒకసారి చూపించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. చాలా మంది ఏం చెప్తారండి, ఇది డబ్బు మనం ఇంత కాస్ట్ మనకు కొనలేవు, డబ్బులు ఉన్న వ్యక్తులే కొంటారు, అక్కడికి పో అని చెప్తారు. వారికి అనేక టెస్టిమోనియల్ను చూపించు, సామర్థ్యం మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. చూడండి, మన కొన్ని టెస్టిమోనియల్ కూడా ఉన్నాయి మనకు, అంటే బయట మార్కెట్ కు ఈ మార్కెట్ కు ఉన్న కొన్ని టెస్టిమోనియల్ కూడా చాలా మంది యూట్యూబ్ లో కానీ డైరెక్ట్ లైవ్ లో కానీ మనకు చూపించారు. ఇది మనకు ఆల్ట్రా స్క్రబ్ గురించి కానీ, తర్వాత మనకు ఆ దాని గురించి ఏంటి మనకు ఫ్లోర్ క్లీనర్ సంబంధించిన దాని గురించి కానీ, ఆ తర్వాత ఫ్లాక్ స్టైల్ దాని గురించి కానీ, తర్వాత వ్యవసాయం సంబంధించిన దాని గురించి కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని టెస్టిమోనియల్ కనుక చూపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు, అంటే బయటి దానికి మన దానికి ఉన్న సామర్థ్యం గురించి వాళ్ళు చెప్పాలి. బయట మార్కెట్ లో ఉన్న దానికి మన సామాన్యం, అంటే బయట మార్కెట్ లో కెమికల్ తో ఉన్నాయి, మన మార్కెట్ కు ఉన్న రిజల్ట్ ఏంటిది, ఆ రిజల్ట్ లో ఆ టెస్టిమోనియల్ బట్టి కూడా వాళ్ళు మనతో జర్నీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకు ముందు ప్రయత్నించాను, అంటే మరి చాలా మంది ఏంటంటే అంటే నేను లేదా నాకు ఇంత తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ సిస్టమ్ నాకు చెప్పిండు, చాలా మంది చెప్పిండు, నేను వినలే అని చెప్తారు ఆ వ్యక్తి. వినలే అంటే అర్థమైంది మనకు అతను దానిపైన అవగాహన లేదు. అంటే దీనిపైన అంటే వాళ్ళు ఫస్ట్ కొనడం అన్న వెంటనే అది ఎమ్మెల్యే మార్కెట్ అంటారు. అప్పుడు ఇది నెట్వర్కింగ్ సిస్టమ్ అని పనిచేయదు, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది చైన్ సిస్టమ్ అంటారు, మనకు తెలియదు చైన్ సిస్టమ్ అంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం ఏం చెప్పాలి, సిస్టమ్ తో పనిచేయాలి మరియు నిబద్ధతతో పనిచేయాలి. వెస్టీజ్ ప్లాట్ఫామ్ ను భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే చూడండి బయట నెట్వర్కింగ్ బిజినెస్ కును మనం నెట్వర్కింగ్ బిజినెస్ చాలా భిన్నంగా ఉంటుందండి. అందుకే సిస్టమ్ తో అంటే సిస్టమ్ తో కనుక మనం ముందు పోయినట్టయితే ఖచ్చితంగా ఇందులో ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. చూడండి, ఒకప్పుడు ఒకప్పుడు వ్యవసాయం అనేది చాలా అద్భుతంగా ఉన్నది, కానీ ఈరోజు ఆ వ్యవసాయం అనేది అద్భుతంగా లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ చాలా ఊపింది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న మామూలుగా రీల్స్ ద్వారా పోయినా కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. కానీ బాగా ఇప్పుడు ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక వీళ్ళలాగా వాళ్ళకు అంత అంత రేంజ్ పోయే అవకాశాలు ఇస్తుంది. ఏదో చిన్నగా వస్తున్నాయి పోతున్నాయి, చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి పోతున్నాయి, అంతేగాని అంత ఇప్పటి అంత ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే మనము ఎప్పుడు అంటే ఒక సినీ ఇండస్ట్రీ నడిచినప్పుడు ఆ సమయంలో పోయినప్పుడు చాలా మంది నవ్విళ్ళు. ఒక ఎన్టీఆర్ ఆ సిస్టమ్ లో పోయినప్పుడు చాలా మంది ఏంలో నవ్విలు, ఏంది ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టి సినీ ఇండస్ట్రీ పోతానే చాలా మంది నవ్విలు. కానీ మరి ఈ రోజు మన వెస్టీజ్ సిస్టమ్ కూడా అంత అండి. ఈ రోజు చాలా మంది వెస్టీజ్ పోతున్నారు, వెస్టీజ్ చేస్తున్నారు అంటే కొంతమంది నవ్వుతారు, అవమానించే వాళ్ళు దీంట్లో ఏం లేదండి. కానీ ఇది రేపటి రోజుల్లో ప్రపంచంలో సృష్టించబోతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా కూడా అట్లా పోతున్నారు ఇట్లా వస్తున్నారు తప్పితే ఎవరు స్థిరంగా ఉండలేదు. మరి రేపు వచ్చే భవిష్యత్తులో కూడా వెస్టీజ్ లో జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుందండి. వాళ్ళు వస్తున్నారు కానీ ఇప్పుడు మనంత గ్రోత్ అనేది వాళ్ళకి అక్కడ ఉండదు. అప్పుడు వాళ్ళు జాయిన్ అయినా కూడా ముష్కిలే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అగ్ర హీరోలు మాత్రమే ఈ రోజు స్థిరంగా ఉన్నారు, వాళ్ళకి మాత్రమే ప్రాముఖ్యత, వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఉన్నది.
మా వెస్టీ సిస్టమ్ కూడా అంతే అండి. ఇప్పుడు ఈ రోజు నెట్వర్కింగ్ బిజినెస్ రన్నింగ్ లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఖచ్చితంగా మనమే అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ఈ రోజు తెలుసుకొని ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా అని చెప్పచ్చు. కాబట్టి ఆ సిస్టమ్ తో పనిచేయడం వల్ల ఈ రోజు రేపు వచ్చే భవిష్యత్ కాలంలో మనం అంత అగ్రస్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? వాళ్ళు ఫస్ట్ మనం అడుగుతాం, మీకు ఎంత వస్తుంది డబ్బు? ప్రతి విషయం చిన్న చిన్న ప్రారంభంతో మొదలవుతుంది. మరి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే చాలా మంది అగ్ర నాయకులు ప్రారంభంలో చిన్న ఆదాయాలతో ప్రారంభించారు. చూడండి ఆ మన వెస్టీ బిజినెస్ కూడా బిజినెస్ 2004 లో చిన్నగా స్టార్ట్ చేసిందని మనం జస్ట్ 5 కోట్ల బిజినెస్ తో స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు ఒక 3,000 కోట్ల రన్ అవుతుంది. ఈ రోజు మనం వాళ్ళతో ప్లాన్ చెప్పినప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు చిన్న ఇన్కమే చూపడుతుంది, కానీ పోతూ 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 ఉంటేనే ఖచ్చితంగా పెద్ద ఇన్కమ్ అనేది వస్తుంది అనేది వాళ్ళకు కొద్దిగా వివరించాలి. మనం ఇప్పుడు చిన్న ఇన్కమ్ ఉంటుంది కదా, పోతానే పోతానే మనం చేయలేము. సిస్టంతో పని చేయడం వల్ల, సిస్టంతో మనం నడవడం వల్ల, అంటే ఇవి చెప్పడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మనకు ఆ డబ్బు సంపాదించే మార్గాన్ని వాళ్ళకి చెప్పాలి. మరి ఏ విధంగా వస్తున్నాయి డబ్బులు, ఏ విధంగా చేస్తే వస్తుంది, ఈ సిస్టమ్ ఇది చేస్తే వస్తుంది. ఇక్కడ మనుషులు జీర్ణించేసిన ఇంపార్టెంట్ కాదు, టర్న్ ఓవర్ అనేది ఇంపార్టెంట్. టర్న్ ఓవర్ తోనే మనకు బిజినెస్ రన్ అవుతుంది. అంటే ఇలాంటి కనుక వాళ్ళకు ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏ విధంగా చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మనం వివరించినట్టయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా మనతో చేసే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ పాయింట్ అని మనకు ఆ, ఒక్క నిమిషం. ఓకే, నకిలీ చేయకపోవడం అంటే అర్థం ఏంటంటే మనకు డూప్లికేషన్ చేయకపోవడం. చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మనం చెప్పిన బిజినెస్ వేరే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళు వేరే స్టైల్ చెప్తారు. కొన్ని రోజులకు బాగానే వస్తుంది, కానీ తర్వాత అది ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే చెప్పిన ప్రతి వ్యక్తి అది నమ్మలేడు. కాబట్టి దీనికి డూప్లికేషన్ అండి. యాజ్ ఇది మన అప్లై ఏం చేస్తున్నారో మనం కూడా అది చేస్తేనే దీనికి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. చాలా మంది చెప్పే ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్. పక్క వెంటే ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, మిత్రులు ఉంటారు, తర్వాత రిలేషన్స్ ఉంటారు. వాళ్ళకి చెప్పాలంటే మోమాట ఉంటుంది. మోమాట అంటే అర్థమైంది మనకు ఆ వ్యక్తి తిరిగి వద్దు అని అర్థం. పిరికివంతులతో మనం విజయం సాధించగలుగుతాం? విజయం సాధించలేం. కానీ ఆ పిరికితనాన్ని మనం పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలము. మీరు మొదట సమాచారం ఇవ్వలేదని వారు చెప్పకూడదు. చూడండి, ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా బిజినెస్ అనేది చాలా రన్ అవుతుందండి. ఇప్పుడు మన స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, వీళ్ళు చెప్పినా నమ్మరు, వీళ్ళు చెప్తే మన నన్ను చీప్ గా ఆలోచిస్తారు అనే మెంటాలిటీతో మనం ఉన్నట్టయితే, అంటే మన విషయాన్ని కనుక వాళ్ళకి చెప్పలేకపోతే ఆ వ్యక్తి వేరే టీంలో పోయే అవకాశం. అందుకే మనం ముందే అతను చెప్పుకోవాలి, మన అనుభవాన్ని చెప్పాలి, మన వాడే విధానం చెప్పాలి. ఇది నేను వాడుతున్నాను, బాగుండేది, నాకు నచ్చింది, మా అప్లైన్ వస్తారు, ఒకసారి వివరిస్తాను. నీకు స్టార్టింగ్ స్టేజ్ లో అయితే అప్లైన్ ఉపయోగించుకోవాలి. లేదా నువ్వు ఆ సమావేశాలపై మనకు జూమ్ ద్వారా మన నాలెడ్జ్ తెచ్చుకుంటే మన స్వతహాగా మనం వివరించవచ్చు. వాళ్ళు వినలే నెక్స్ట్, కానీ ఏదో ఒక రోజు ఆ వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. మనం చెప్పకపోవడం వల్ల ఆ వ్యక్తి నీతో వచ్చే అవకాశం ఉండదు. అది మళ్ళా వేరే వ్యక్తితో జర్నీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పిన తర్వాత అదే వ్యక్తికి చాలా మంది ప్లాన్ చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, ఫస్ట్ నాకు ఎవరైతే ప్లాన్ చెప్పిందో ఆ వ్యక్తి దగ్గరికే వెళ్తున్నాడు. అంటే చెప్పిన వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఫస్ట్ నాకు చెప్పిన వ్యక్తి ఇది కాబట్టి ఆ వ్యక్తికే ప్రిఫరెన్స్ ఇస్తాను. సరే, కొద్ది మంది మాత్రమే బయట పోతున్నారు, దాదాపు 90% పీపుల్స్ మనం ఫస్ట్ చెప్పారు. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కొద్దిగా మోటివేషన్ చేయాలి, వాళ్ళని ఫాలోఅప్ చేయాలి, కొన్ని రోజులు వాళ్ళతోని మాట్లాడాలి. మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మనం గుర్తుంటాం, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మనకే ఫోన్ చేసి ఇందులో మనతో జిన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు ఒకసారి ప్లాన్ చెప్పినా కనీసం నీ ముఖం ఏం చూడకుండా ఉన్నా అనుకోవాలి, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి చెప్తాడు, ఆ లాస్ట్ ఉన్న వ్యక్తి కరెక్ట్ అవుతాడు, ఆ నీకు రావాల్సిన వ్యక్తి వేరే వ్యక్తికి పోయే అవకాశం ఉంది. కాబట్టి మనమే కనుక ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఫాలోఅప్ చేసినట్టయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశం. ఆ రోజు అతనికి కనెక్ట్ కాకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఎస్ దీనిలో దమ్ము ఉంది, ఈ మార్కెట్ మనం నమ్ముకోవచ్చు అని చెప్పేసి మనకు
మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పూర్తి సమాచారం అయితే ఖచ్చితంగా ఓకే అండి. నేను అమ్మకాలలో బాగలేను, నేను అమ్మకాలలో బాగలేను అంటారు. అంటే అమ్మకాలలో బాగలేను అంటే వెస్టీజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకాల నేపథ్యం నుండి రాలేదు. ఈ వ్యాపారం భాగస్వామ్యానికి సంబంధించినది సంబంధించినది దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మేము ఈ సిస్టమ్ను నకిలీ చేసి వ్యక్తులతో కలిసి పనిచేస్తాం. అంటే వాళ్ళు ఒకటే అండి, నేను అమ్మకాలలో బాగా లేను అంటే ఇది అమ్మించే బిజినెస్ కాదు ఇది. మాకు అప్లై ఉన్నారు, మాకు హెల్ప్ చేయడానికి అప్లై ఉన్నారు. రేపు నువ్వు ఈ సిస్టంతో ఉన్నట్టయితే నీకు అప్లైన్ అంటే నేను కావచ్చు, మా యొక్క టీం అప్లైన్ కావచ్చు, మెంటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇక టీం సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు పోయి మాలాగా మొత్తం ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన వ్యక్తులను మాకు పరిచయం చేసినట్టయితే ఆ వ్యక్తులకు మేమే పోయి వివరించాం. చూడండి, ఇక్కడ సింపుల్ గా వాళ్ళకు ఒకటే చెప్పాలండి, ఐడి తీసుకోండి, మమ్మల్ని వర్క్ చేయించండి, మాతో వర్క్ చేయించండి. ఎంత ఈజీ ఉందండి. ఇదే ఒక వ్యక్తితో వర్క్ చేయించాలంటే కనీసం అతనికి జీతం ఇచ్చి నెల మొత్తం వర్క్ చేయించాలి. కానీ ఇలా సింపుల్ గా వాళ్ళు కరెక్ట్ గా ఆలోచిస్తే వాళ్ళ ఐడి తీసుకొని మనతో వర్క్ చేసుకోవచ్చు. ఐడి తీసుకొని ఒక ఇదే కనుక వర్క్ కనుక బయట చేస్తే వాడు మనకు జీతం ఇచ్చి వర్క్ చేస్తాడు. కానీ ఇక్కడ సింపుల్ గా ఐడి తీసుకొని మనతో వర్క్ చేసుకోవచ్చు అప్లైమెంట్. కాబట్టి అది వాళ్ళకు వివరించాలి. మీరు ఐడి తీసుకోండి, మీకు తెలిసిన వ్యక్తులు పరిచయం చేయండి, మేమే నీ కింద వర్క్ చేస్తాం. నీకు ఒక 10,000 రూపాయలు వచ్చేంత వరకు నువ్వు వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే వివరిస్తాం. నీకు కొంత ఇన్కమ్ కనుక కనబడ్డది అంటే ఇందులో నమ్మినట్టయితే అప్పుడు మీరు కూడా ప్లాన్ చేసుకొని మాతో జర్నీ చేయచ్చు అనేది కూడా వాళ్ళకు వివరించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనతో జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రంజిత్ కుమార్ సార్కు అండ్ మన ఉమాశంకర్ సార్కు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ రాజు గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి. ఇన్ డీటెయిల్డ్ గా చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో షార్ట్లీ మీరు మంచి అచీవ్మెంట్ సాధించి ఈవినింగ్ సెషన్ కి రావాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 330 మెంబర్స్ ఉన్నారు. సో ఇవాళ సెషన్ రాజు గారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సో టైం కూడా లేదు, 6:56 అయింది. సో నేను కొద్దిగా ఫాస్ట్ గానే ఉన్న లిమిటెడ్ కాల్స్ తీసుకుంటాను. సో మనం ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం. ఓకే, సో కొద్దిగా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. మ్యాథ్స్ ఫ్యాకల్టీ కదా సార్? అవును సార్, మ్యాథ్స్. సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అండి. సో ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉంటూ మీరు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ముందు సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ వల్ల చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జీవితాలు మీరు మెరుగు తీసినట్టు ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లీడర్స్ ఈరోజు ఏదైతే మనకి రాజు గారు చెప్పారో సెక్షన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో ఎస్పెషలీ కొత్త వాళ్ళు పక్కన పెడితే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. సమయం లేదు. ఎవరికి కారణం చెప్తున్నాం, మనకి మనమే చెప్తున్నాం. సో ఎవరైతే పాత వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత మనకి చెక్స్ రావట్లేదు అంటే డూప్లికేషన్ చేయకపోవడం. సో లీడర్స్ అచీవ్మెంట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా మీటింగ్స్ పెడుతున్నారు, ఎలా ట్రైనింగ్స్ పెడుతున్నారు. ఒక రోజు మీటింగ్ పెట్టేసి 1 రోజు మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ చేస్తే ఇది కాదు. సో లీడర్స్ అనేవాళ్ళు షెడ్యూల్ రెగ్యులర్ గా పెట్టుకోవాలి. సో అదే రకంగా తర్వాత ఆ పైన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, కింద వాళ్ళకి. సో దయచేసి అర్థం చేసుకోండి, ఏమి చదువులేదు, ఏమి లేని వాళ్ళు తీసుకుంటున్నారు, రీసెంట్ గా డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు తీసుకున్నారు, ఇంకోళ్ళు తీసుకున్నారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నారు.
సో ఇవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీటింగ్స్ అన్ని విని కూడా మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేదు అంటే తప్పు మందే అవుతుంది. సో మన రీసెంట్ గా శ్రీకాంత్ సార్ కూడా చెప్పారు, కంపెనీ 10 కోట్లు ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే యూటిలైజ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంత మంచి ఆఫర్ మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం? సో చాలా నీట్ గా మనకి ఈ రోజు రాజు గారు 16 అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ మనం చెప్పారు. సో అన్ని మనకు తెలుసుకోవడం మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్ గా మనం విజయం బాట పట్టొచ్చు. సో రాజు గారు మరి ఈవినింగ్ సెషన్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వస్తే మీరు చాలా మంది హెల్ప్ఫుల్ అవుతారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, రేపు మనకి ఇంకొక కార్ ఓపెన్ అవబోతుంది వరంగల్ లో. సో దేవేంద్ర సార్ అండ్ స్వరూప మేడం ఉంది, వాళ్ళకి ఒకసారి కంగ్రాట్స్ అండి. సో రేపు ఎవరైతే నియర్ బై లో ఉన్నారో, సో దయచేసి లీడర్స్ అప్లయన్స్ లైఫ్ లైన్స్ ప్యారల్ డ్రీమ్స్ ఎవరైనా కూడా ఒక కార్ మనకు ఓపెన్ అవుతుందని అని తెలిస్తే ఇన్విటేషన్ స్పెషల్ గా ఇచ్చారా లేకపోతే ఇండైరెక్ట్ ఇచ్చారు ఇంకోటి ఇచ్చారా అవన్నీ పక్కన పెట్టేసి మనం మన టీమ్ తో అటెండ్ అయినట్టే మన టీమ్ లో కార్ వస్తుంది. దాన్ని స్కిప్ చేసి ఇంకోటి చేస్తే రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో దయచేసి ఎవరికైతే దగ్గరలో ఉన్నారో లేకపోతే డ్రీమ్ స్ట్రాంగ్ గా ఉందో ఖచ్చితంగా కార్ ఓపెన్కి వెళ్ళండి. అదే రకంగా అది షాహీన్ గారు ఒక మనకి మంచి సెషన్ ఇవ్వడం జరిగింది DBS ది. సో దానికి తర్వాత ఈ రోజు ఈవినింగ్ మనకి సంజయ్ మేడం గారిది ఈరోజు సెషన్ ఉంది. అదే రకంగా ఈ రోజు వైజాగ్ లో VLC, మన రీసెంట్ గా వరంగల్ లో VLC అయింది, ఈ రోజు వైజాగ్ లో VLC ఉంది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో బియాండ్ టైం 9:30 కల్లా ఉంటే మీకు రూమ్స్ అలాట్మెంట్స్ అన్ని కూడా మధ్యాహ్నం ఇస్తారు. ఫస్ట్ మీరు సెషన్ అటెండ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 4:35 మీకు అకామిడేషన్ ఇస్తారు. నైట్ స్టే కూడా అక్కడే ఉంటుంది. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేయాలి. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సో ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో VLCవి ఇమీడియట్ గా మీరు 9:30 కల్లా మీరు హాల్ దగ్గర ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. సో అదొకటి. తర్వాత మొన్న నా సెషన్స్ గాజువా కంప్లీట్ అయింది. నిన్న ఉదయం అచ్యుతాపురం కంప్లీట్ చేసుకుని ఎలమంచి వచ్చాను. రాత్రి మళ్ళీ కాకినాడ వచ్చాను. ఈ రోజు నా మీటింగ్ కాకినాడ ఉంది. ఈ రోజు కాకినాడ చూసుకొని మళ్ళీ ఎరవరం వెళ్తాను. రేపు మళ్ళీ 11 o'clock అక్కయ్యపాలెంలో నా మీటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఎల్లుండి వినుకొని ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇంకా 2 పాయింట్స్ చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. 23వ తారీఖున మనకి విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఎవరైతే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో, సీరియస్ గా డ్రీమ్ ఉందో, ఇవన్నీ ఉన్నాయో డెఫినెట్ గా మీతో పాటు ఒక 10 మందిని మన అవార్డ్ ఫంక్షన్స్ కి, ఆంధ్ర అవార్డ్ ఫంక్షన్ విజయవాడలో జరుగుతుంది, దానికి అటెండ్ చేయించండి. అదే రకంగా వైజాగ్, విజయనగరం చుట్టుపక్కల ఏరియాస్ ఎవరైతే ఉన్నారో నియర్ బై ఏరియాస్ 28న మనకి నాగేంద్ర గారు, RTC నాగేంద్ర గారు 9.5 lakh మీటింగ్ ఉంది, 1 day వర్క్షాప్ ఉంది. సో 250 రూపీస్ టికెట్. సో సునీల్ గారి దగ్గర, శారద గారి, ఆనంద్ గారి దగ్గర టికెట్స్ ఉన్నాయి. సో యాజ్ ఎర్లీ పాసిబుల్ తీసుకోండి. సో డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి, మంచి పొజిషన్ వెళ్ళాలి కోరుకుంటూ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి, అచీవ్మెంట్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ రామో సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి సార్. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. ఎందుకంటే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆబ్జెక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే కనుక మనం ఈ అవకాశం నుంచి, ఈ బిజినెస్ లో నుంచి స్కిప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలిసి ఉంటే కనుక వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి మనం ప్రాపర్ గా ఆన్సర్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీరు చాలా క్లియర్ గా చెప్పారు. మీకు ఉండేటువంటి సమయాన్ని ప్రియారిటైజ్ చేసుకొని చాలా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు సార్. అదే విధంగా ముందుకెళ్తూ మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో త్వరగా గ్రౌండ్ అవుతూ మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు ఉమా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ కాల్ అండి, కుమారస్వామి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ సార్, గ్రేట్ కమిట్మెంట్. మరి IIT బ్యాచ్ టీచ్ చేస్తూ కూడా బిజినెస్ లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా చాలా చక్కగా చేస్తున్నారు సార్. మరి మీ ప్లాన్ 7 steps చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రజెంట్ నేను స్టార్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నాను. ఆగస్టు కల్లా క్రౌన్ బిగేసి 3 lakh ఇన్కమ్ తీసుకుంటూ నాతో కమిట్మెంట్ తో పనిచేస్తున్న 10 మందికి 1 lakh 1 కార్ ఇప్పించాలని గోల్తో పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సార్ రాజు గారు మీరు మాట్లాడతారా? సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు నాకు ఈ సెషన్ ఈ రోజు ఇచ్చినందుకు
ఈరోజు అంటే మీరు ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు నేను దీని గురించి ఇంకా కొద్దిగా క్లుప్తంగా నేర్చుకోవడం జరిగింది. సిస్టమ్ ఇంకా కొద్దిగా నేను కూడా ఫాలోఅప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే మన వినడం వేరు, ఇప్పుడు చెప్పడం అన్నది ఇంకా మనలో ఒక రకమైన ముందుకు అంటే ఈ ఫీల్డ్ ఖచ్చితంగా ఈ పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు చాలా మందికి అంటే జనరల్ గా జాబ్ ఓరియంటెడ్ గా కాకుండా మీరు ఈ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ ని జనాల్లో ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ